అమరావతి వరదల్లో వైసీపీ బురద రాజకీయం. వీడియో ఓపెన్ చేయగానే టైటిల్ ఎందుకు చెప్తున్నానంటే అసలు చాలా ఫిక్స్డ్గా అనుకున్నాం. ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేయాలి, చెప్పాలి అని చెప్పి. ఎందుకనంటే గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే అమరావతిలో వరదలు వచ్చేసాయి. అమరావతి ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. అమరావతి ఒక ముంపు ప్రాంతం. అక్కడ రాజధాని కడితే ఎటువంటి ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గాలిలో మేడలు కట్టే విధంగా ఏదో గ్రాఫిక్స్ చూపెడుతున్నాడు తప్పితే రియాలిటీలో ఏమీ లేదు. ఆల్రెడీ అక్కడ ఏవైతే వేసారో పునాదులు, ఆ పునాదులకు సంబంధించి కూడా పూర్తిగా మునిగిపోయాయి. అమరావతి రాజధానికి ఈ అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో 33,000 ఎకరాలు తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిరుపయోగం అని చెప్పి ఇష్టానుసారంగా అమరావతి కూడా మొత్తం మునిగిపోయిందని చెప్పి ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ పేటీఎం కార్యకర్తలు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే ప్రతి డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ రుద్దేస్తున్నారు. అమరావతి రాజధాని అవ్వడం అనేది ఎంత దారుణంగా వీళ్ళకి ఇష్టం లేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్రధానమైన ఉదాహరణ. ఇక్కడ అమరావతి మునిగిందా లేదా అనేది అక్కడున్న ప్రజలకు తెలుసు. ఈరోజు సచివాలయం మునిగిందా, లేదంటే హైకోర్టు ఉన్న భవనం మునిగిందా, లేదంటే ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయింది కదా అక్కడ మునిగిందా? ఎక్కడ మునిగింది? కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వస్తుందో ఆ ప్రాంతాల్లో ఆ వాటర్ రావడం వల్ల ఇది ఖాళీగా ఉన్న భూములు కాబట్టి అవి మునిగాయి. ఏదో అమరావతిలో ఉన్న 33,000 ఎకరాలు కూడా మొత్తం మునిగిపోయాయి, 33,000 ఎకరాలు కంప్లీట్గా మునిగిపోయాయి, ఒక మహాసముద్రంలా తయారైందనే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు భూములు అన్నాక ఒక చోట పల్ల ప్రాంతాలు ఉంటాయి, ఒక చోట మెట్ట ప్రాంతాలు ఉంటాయి, ఒక చోట ఇంకా ఎత్తుగా మెరక ప్రాంతాలు ఉంటాయి. మెరక ప్రాంతాలు ఉన్న 99% అక్కడైతే మునిగే అవకాశం లేదు. కానీ ఆ ఎక్కడైతే పల్ల ప్రాంతాలు ఉంటాయో ఆ నీరంతా కూడా పల్ల ప్రాంతాల్లో చేరుద్ది కాబట్టి మొత్తం ఖాళీ భూములే కాబట్టి, ఖాళీ ప్రదేశాలే కాబట్టి కొంత మునుగుద్ది. రేపొద్దున్న అక్కడ బిల్డింగ్స్ కట్టిన తర్వాత, అభివృద్ధి జరిగిన తర్వాత, డ్రైనేజీ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత, రోడ్లన్నీ వెసులుబాటుగా వేసిన తర్వాత ఎటు నీరు అటు వెళ్ళే విధంగా వాళ్ళు ఒక సిస్టమేటిక్ విధానాన్ని అన్నది, ఒక స్ట్రాటజీ అనేది రూపొందించడం జరుగుద్ది. ఇంకా అక్కడ ఏమీ కట్టని లేదు, పునాదులు మొదలైనవి, మొన్ననే వర్క్ స్టార్ట్ అయినాయి, కంప్లీట్గా స్లోగా జరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, కొంత పనులు డిలే అవుతున్నాయి, స్లోగా జరుగుతున్నాయి అన్న నేపథ్యంలో అమరావతి మీద ఇంత బురద రాజకీయం చేయవలసినంత అవసరం ఏముంది? గత 5 ఏళ్ళు కూడా 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా కూడా భూమి సేకరించకుండా, కనీసం ఒక్క ఇటుక బిడ్డ కూడా ఎక్కడా పెట్టి శంకుస్థాపన చేయకుండా విశాఖ ప్రజల్లే కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్లే కానీ మోసం చేసింది. పైగా ఇప్పుడు అమరావతి పనులు మొదలైనవి ఈ 5 ఏళ్లలో ఎంతో కొంత పూర్తయితే రాబోయే 5 ఏళ్లకు వచ్చేటప్పటికి కంప్లీట్గా 10 ఏళ్లలో అమరావతి రాజధాని అనేది దేశంలోనే ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దే విధంగా, కట్టించే విధంగా, అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంటే దాని మీద ఎంత నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారంటే, ఎవరో ఒక ఏరియాలో మునిగితే దాన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే దాన్ని పట్టుకొని ఎంత ట్రోల్ చేస్తున్నారనంటే అసలు నిజంగా అమరావతి రాజధాని అవ్వడం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండకూడదు అనుకుంటున్నారు. అంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద సీఎం గారే కానీ, ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ ఛానళ్ళ మీద కానీ, ఆ ఛానల్లో పనిచేసిన ఎడిటర్లు కానీ, ఎవరైతే దానికి యాంకర్ల కింద చెప్తున్నారో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం అయితే జరిగింది. ఎందుకనంటే అక్కడ అమరావతి అనేది పూర్తిగా ఏమీ ములగలేదు. ఎక్కడో పల్ల ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో మాత్రమే. ఇప్పుడు 33,000 ఎకరాలు ఒకేసారి మునిగిపోతే అమరావతిలో ఉన్న హైకోర్టు మునిగిపోవాలి, అసెంబ్లీ మునిగిపోవాలి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ మునిగిపోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అమరావతికి సంబంధించిన గవర్నమెంట్ రూలింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మునిగిపోవాలి కదా. అవేవి కూడా జరగలేదు. ఎక్కడో 1-2 ప్రాంతాల్లో చిన్నగా మునిగిపోతే వాటి గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 33,000 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు కదా. అక్కడ పడిన వరద నీరు అంతా కూడా అలా పల్ల ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది కదా. కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అమరావతి వరదలపైన ఎంత బురద రాజకీయం చేస్తున్నారంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే. ఈరోజు ఇంత అమరావతి ముంపు ప్రాంతం అంటున్నారు కదా, మరి విశాఖ కూడా ముంపు ప్రాంతమే కదా. విశాఖ ఇంకా ముంపు ప్రాంతం. ఒకవైపు వరదలు వస్తే ఇంకోవైపు తుఫాన్లతో పాటు ముఖ్యంగా ఈ సునామీలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి సముద్రం వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చిందంటే విశాఖలో సగం మునిగిపోయే అవకాశం ఉంది. మరి ఇవేవి కూడా గుర్తించరు. విశాఖ అని చెప్పి మీరు మాట్లాడతారు. పోనీ మీరు అమరావతి మునిగిపోతుంది అన్నారు కదా, మరి హైదరాబాద్ మునిగిపోవట్లేదా, చెన్నై మునిగిపోవట్లేదా, బొంబాయి మునిగిపోవట్లేదా? ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలే కదా. మరి ఇక్కడ కూడా ఈ వరదలు వస్తే ఒక హైదరాబాద్లో అమీర్పేట మైత్రివనం అనే ఏరియాలో మోకాళ్ళు ఈతి నీళ్ళు వచ్చి బండి వెళ్ళడానికి కూడా అవకాశాలు లేవు.
అక్కడున్న డ్రైనేజీ సిస్టమ్, అక్కడున్న వాటర్ వెళ్ళడానికి ఫెసిలిటీసు, రోడ్లు, వీడ్లు ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుని అక్కడ వచ్చిన వరదలకి సమాధానం అవుతాయి. హైదరాబాద్ మునిగిపోతుంది, చెన్నై మునుగుతుంది, ముంబై మునుగుతుంది, ఆఖరికి ఢిల్లీలో కూడా మునుగుతాయి. అది అప్పుడు పడ్డ వర్షాల కారణంగా వాటర్ వెళ్ళడానికి ఫెసిలిటీస్ లేకపోతే 1, 2 రోజులు వాటర్ అనేది నిలిచిపోవడం అయితే జరుగుద్ది. ఏకంగా ఎక్కడో ఒక చోట మునిగిపోతే దాన్ని తీసుకొచ్చి అమరావతి 33,000 ఎకరాలు మొత్తం మునిగిపోయింది. మొత్తం ముంపు ప్రాంతం, చంద్రబాబు నాయుడు మనల్ని అందరినీ కూడా ముంచేయడానికి ఇక్కడ అమరావతి కడుతున్నాడని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ అమరావతి పూర్తయితే ఇక్కడ కృష్ణానది నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది అవుట్‌ఫ్లో అవ్వకుండా వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపించకుండా పక్కన చిన్న చిన్న ప్రాజెక్టులు లాంటివి కట్టి, డ్యాములు లాంటివి కట్టి ఆ వాటర్‌ని డైవర్ట్ చేస్తారు. ఆ మాత్రం తెలీదండి గవర్నమెంట్‌కి, ఆ మాత్రం తెలీదండి గవర్నమెంట్ అధికారులకి. మీరు సోషల్ మీడియాలో 4 వ్యూస్ కోసం అని చెప్పి ఇక్కడ అమరావతి మీద ఇంత బురద రాజకీయం చేయవలసినంత అవసరం ఏముందండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న కడప, కర్నూలు, అనంతపురం ఆ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఆ ఏరియాలో కూడా మునిగిపోతున్నాయి కదండీ! గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో వరదలొచ్చి ముఖ్యంగా అక్కడ విపరీతమైన వర్షపాతం పడి మునిగిపోతే హెలికాప్టర్‌లోని చూసుకుంటూ వెళ్ళిపోయారు. కనీసం ఎవరికీ నష్టపరిహారం కూడా ఇవ్వలేదండి. అది అందరికీ తెలిసిన విషయమే. తూర్పుగోదావరి జిల్లాలో ములుగుతున్నాయండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ములుగుతున్నాయి, విశాఖలో ములుగుతున్నాయి. ఎక్కడ వరదలొచ్చినా కానీ ఆ వాటర్ ఎక్కువ ఫ్లో రావడం వల్ల దానిని ఎవరు కంట్రోల్ చేయలేరండి. గతంలో విజయవాడకు వరదలొచ్చినాయంటే ఎందుకొచ్చినాయండి? బుడమేరు కట్ట పొంగిపోవడం వల్ల, ఆ కట్ట తెగిపోవడం వల్ల ఆ వాటర్ అనేవి సింగనగరంను, ఈ విజయవాడ ఈ పక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పక్క ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించడం జరిగింది. ఒక చిన్న కారణం పట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత బురద రాజకీయం చేయవలసినంత అవసరం అయితే లేదు. అమరావతి అనేది ఎంతవరకు సేఫ్ అనేది ఆల్రెడీ చూశారండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఖాళీ ప్రదేశాలు కాబట్టి వాటర్ అనేది ఫ్లోగా ఎక్కువ అవుతుంటుందండి. రేపు పొద్దున్న అభివృద్ధి జరిగిన తర్వాత డ్రైనేజీ సిస్టమ్ వస్తుంది, రోడ్లు వస్తాయి, మంచినీటి సదుపాయాలు వస్తాయి, దాంతోపాటు కరెంటు అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అప్పుడు దేనికి దానికి వెసులుబాటుగా ఉంటుంది. అప్పుడు వరద ముంపు ప్రాంతం అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా ఈ కృష్ణానది ఒడ్డున కొంత జాగ్రత్త వహించే విధంగా కొంత సేఫ్టీ వాల్స్ ఏవో కట్టడం గానీ ఇంకోటి చేస్తారు. దాని మీద కూడా అంత బురద రాజకీయం చేస్తున్నారంటే అది కేవలం వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులకే సాధ్యం. ఎంత బురద రాజకీయం అంటే గత వారం రోజుల నుంచి కూడా అమరావతి మీద వీడియో చేయందే నిద్ర పట్టట్ల. అమరావతి మునిగిపోయింది, అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పి ఇవే వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా అంతా కూడా. ఏదేమైనా సరే ఇటువంటి బురద రాజకీయం మానుకుంటే మంచిది. ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు ఈ బురద రాజకీయం? సరైన సబ్జెక్ట్‌ని తీసుకోండి. ప్రభుత్వం ఎక్కడైతే కరెక్ట్‌గా దొరుకుతుందో అటువంటి విషయాల మీద మీరు నొక్కిపెట్టి మాట్లాడగలిగితే మీకు కూడా ఒక బలమైన సపోర్ట్ అనేది దొరుకుద్ది. ప్రభుత్వాన్ని కూడా ఇరకటంలో పెట్టినట్టు ఉంటది. కానీ ప్రతి విషయాన్ని తుమ్మిన కానించి దగ్గర వరకు ప్రతి దాన్ని కూడా ఇలా వేలెత్తి చూపితే ఆఖరికి మీకే నష్టం.